ఈయన గారు నిజంగా శ్రీరామచంద్రుడే అయితే, సత్యవ్రతుడే అయితే, బుద్ధిమంతుడే అయితే, మంచివాడే అయితే, గొడ్డు కారం కలుపుకొని ఈ అన్నం తిన్నా కూడా ఈయనకేమీ కాదు. ఆయన కంట్లో నుంచి చుక్క చుక్క కన్నీరు కూడా బయటికి రాదు. ఆయన నోట్లో నుంచి చిన్న అరుపు కూడా బయటికి రాదు. మంచివాడు కాకపోతే కళ్ళలో నుంచి నీళ్ళొస్తాయి. పోతున్నావో నాకు అర్థమైంది మాయా. ఏమర్థమైంది సిరి? ఈయన సతీవ్రతుడని నిరూపించుకోవడానికి అగ్ని పరీక్ష పెట్టబోతున్నావు అంతేగా? అగ్ని పరీక్ష? అవును ధనుష్, నువ్వు బురదలో దొర్లిన దున్నపోతువని సిరి అనుమానిస్తుంది. నా అపనమ్మకానికి నీ నమ్మకానికి మధ్య పెడుతున్న పరీక్షే ఈ అగ్ని పరీక్ష అన్నమాట. ధనుష్ గారు నిజంగానే మంచివారైతే ఈ వేడి వేడి పెనంపై చెయ్యి పెట్టినా ఆయనకేం కాదు. ఇప్పుడు నేనేం చేస్తానో మీ కళ్ళారా చూడండి. అప్పుడు అర్థమవుతుంది నేనేంటో. ఇప్పుడు ఈ కర్పూరం వెలిగిస్తాను, ఈ దేవుడికి హారతిస్తాను. నేను సత్యవంతుణ్ణైతే, పతివ్రతుణ్ణైతే, పరాయి స్త్రీని కన్నెత్తి చూడలేదు అంటే, బుద్ధిమంతుణ్ణైతే ఈ కర్పూరం నా చేతిని ఏమీ చేయదు. వచ్చారా? మీరు ఇక్కడే ఉండండి. ఇప్పుడు నేనేం చేస్తానో మీ కళ్ళారా చూడండి. అప్పుడు అర్థమవుతుంది నేనేంటో. సిరి చూడు సిరి, ఇప్పుడు ఈ కర్పూరం వెలిగిస్తాను, ఈ దేవుడికి హారతిస్తాను. నేను సత్యవంతుణ్ణైతే, పతివ్రతుణ్ణైతే, పరాయి స్త్రీని కన్నెత్తి చూడలేదు అంటే, బుద్ధిమంతుణ్ణైతే ఈ కర్పూరం నా చేతిని ఏమీ చేయదు. నా కంట్లోంచి కన్నీళ్లు రావు, నోట్లో నుంచి అరుపులు రావు. చూస్తున్నా
చెయ్యి అస్సలు కాలేదు. నేను నరవలేదు కూడా, అలాగే ఏడవలేదు. ఇప్పుడేనా నమ్ముతావు సిరి? నమ్ముతానండి. మిమ్మల్ని అనవసరంగా అనుమానించినందుకు ఇదిగో నా చెంపలో నేనే వాయించుకుంటాను. అయ్యో సిరి, వద్దు సిరి, వద్దు. సిరి నమ్మింది, అంతే చాలు. అయ్యో శభాష్ ధనుష్, ప్రతిసారి నువ్వే గెలుస్తున్నావు. మంచోడంటే నీలా ఉండాలి. ఇలాగే ఉంటావు కదా, ఇలాగే ఉండు. దేవుడు దయ. అవును రాహుల్, మనమిద్దరం కలిసి ఒక ఫోటో సెషన్ చేయించుకుందాం. పద, కమాన్. అబ్బా, ఊపిరి ఆడట్లేదు మాయా. రాహుల్కి ఊపిరాడినంతగా ఈ మాయ ఏం చేస్తోంది? కిస్ పెడుతోందా? ఆ నక్షత్ర తెచ్చినవి దాచేసుకో. అలాగే నానమ్మా, ఇవన్నీ కలిపి నా పెళ్ళప్పుడు వేసుకుంటాను. అలేఖ్య, అలేఖ్య, అలేఖ్య. ఏయ్, దాసి, దాసి. ఆగండి, ఎందుకు దాస్తున్నారు అవన్నీ? అసలు ఈ నగలన్నీ ఎక్కడివి? చెప్పండి, ఏం చేసి నగలు పట్టుకొచ్చారు? ఏయ్, ఏంటి వాసు? నీ సుచిత్ర మేడం గారు ఇచ్చిన కారుకలని చెప్పడానికి నీకు నోరు రాదా ఏమిటి? చెప్పు. నీకిస్తే దీన్ని వేసుకోమని నువ్వే కదా ఇచ్చావా లేఖకి? ఈ చీర పక్కన పెట్టండి. ఏమయ్యా ఇది తీసివ్వు. నాకీ చీరే కావాలి. చంద్రముఖికి మాటిచ్చాను. చంద్రముఖి ఇంకోటి తీసుకుంటానంటుంది కదా ఐశ్వర్య. నువ్వే కావాలని ఇలా చేస్తున్నావు అనిపిస్తుంది. భవానీ, ఈ ముష్టి చీర లేకపోతే నేను బతకలేనా? ఎవరి జాలి దయ దాక్షిణ్యాలు నాకు అక్కర్లేదు. అయినా పండగ పూట కొత్త చీర కట్టుకోకపోతే నాకేం తిన్నదరగదా? అమ్మా ఐశ్వర్య, నువ్వే కట్టుకో. భవానీ, పెళ్ళి అంటే మీరు ముష్టిలా విసిరేసింది నేను చంద్రముఖికి ఇవ్వాలా? నాకు ఏమీ వద్దు. మీకే కాదు, మాకు పండగొద్దు. ఐశ్వర్య, అమ్మా, ఐశ్వర్య, ఐశ్వర్య, ఐశ్వర్య. సినమ్మ గారు వచ్చేసారా? పదండి. ననమా, ఒక్క నిమిషం. మళ్ళీ ఏమైంది భూమి? పాప కోసం దేవుడికి దండం పెట్టుకుని వస్తాను. వెళ్ళు. స్వామి, మనసేసింది తప్పు ఒప్పు తెలియదు. నాన్నమ్మ కోసం ఒక అబద్ధం చెప్పాను. మా అబద్ధాన్ని నిజం చేస్తూ పాప దొరికేలా చేయి. ఒక ప్రాణం నిలబెట్టడానికి అబద్ధం చెప్పడంలో తప్పు లేదనిపిస్తే మా గుమ్మం దాటేలోపు పాప దొరకాల స్వామి. అయ్యిందా? పదండి. నీ భార్యగా బతకాలని ఆశపడ్డ బాబా. నీ భార్యగా పోయే అదృష్టమైన నాకు కల్పిస్తావా బాబా? అయితే దారిలో ఎవరైనా బండి మీద నుంచి పిక్ చేసి ఉండాలి. లేకపోతే ఒకవేళ పాప కింద పడిపోయిందేమో. పడితే అరుస్తుంది కదా, అరిస్తే నాకు తెలుస్తుంది కదా. తనకు అవకాశం లేదు కదా ప్రేమ. అయ్యో, దెబ్బ తగిలినా అమ్మా అని అరవలేదు. అంత అంత నా కర్మ. అవును, అంతా నువ్వు చేసిన కర్మే.